తల్లిని మేకను కాపాడిన పిల్లలు. ఒక అడవిలో ఒక మేక ఉండేది. దానికి చందమామల్లాంటి బుజ్జి పిల్లలు ఉన్నాయి. ఒకరోజు అవన్నీ కలిసి మేతకు పోయాయి. అడవంటే మాటలు కాదు గదా. ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి మీద పడతాయో తెలీదు. ఆ అడవిలో ఒక నక్క ఉంది. దాని కన్ను మేక మీద పడింది. ఆహా, దొరికిందిరా పసందైన విందు భోజనం అనుకుంటా ఎగిరి దాని మీదకు దూకింది. తల్లి పిల్లలు బెదిరిపోయి తలోదిక్కు పరుగు అందుకున్నాయి. ఈ చిన్న పిల్లలు నాకెందుకు? ఎన్ని తిన్నా కడుపులో ఒక మూలకు గూడా సరిపోవు. పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి. 4 రోజులు కమ్మగా కాలు మీద కాలేసుకొని తినొచ్చు అనుకుని దాని వెంట పడింది. అది బెదపడి మరింత వేగంగా పరిగెత్తింది. దారిలో ఒకచోట ఒక పెద్ద గుంత ఉంది. మేక అది చూసుకోలేదు. సక్కగా పోయి దభీమని దానిలో పడిపోయింది. ఆ గుంట చాలా లోతుగా ఉంది. నక్క ఉరుక్కుంటా ఆ గోతి కాడికి వచ్చింది. క్రింద అందేంత దూరంలోనే ఆహారం ఉంది. కానీ దిగితే పైకి రావడం అంత సులభం గాదు. ఆశకు పోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం. అడవేం చిన్నది గాదు. ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది అనుకుంటా గమ్మున తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ మేకపిల్లలన్నీ తలా ఒక దిక్కు పారిపోయాయి గదా. అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఒక చోటికి గుంపయ్యాయి. అమ్మను వెదుక్కుంటా బయలుదేరాయి. అలా వెదుకుతా చివరికి ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి. అప్పటికే ఆ మేక బయటకి రావడానికి ఎగిరి అలసిపోయి ఇంగ లాభం లేదు అనుకోని మౌనంగా ఉండిపోయింది. పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. అమ్మా అమ్మా అంటా కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. పిల్లలని చూసి తల్లికి గూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపటికి అది తేరుకొని, పిల్లలు, చీకటి పడతా ఉంది. మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇక ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది. మీరంతా హాయిగా కలిసి మెలిసి ఉండండి. అనవసరంగా చిన్న వాటికి గొడవ పడకండి అంటా మంచి మాటలు చెప్పింది. ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నీతో బాటు మేము ఇక్కడే ఉంటాం. చావైనా బతుకైనా నీతోనే. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళం అన్నాయి. అప్పుడు ఒక చిట్టిమేక, మనం ఇలా గంటలు కళ్ళనీళ్లు పెట్టుకుని ఏం లాభం లేదు. చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి. ఉత్తమాటలతో, కళ్ళనీళ్లతో పనులుగావు. బుర్రలకు పదును పెట్టండి. సమయం చాలా తక్కువగా ఉంది అనింది. అన్ని ఆలోచనలో పడ్డాయి. కాసేపటికి ఒక బుజ్జిమేక ఆనందంగా, అన్నలారా, అదిగో అక్కడ చూడండి. ఒక పెద్ద తీగ లావుగా బలంగా ఉంది. దాన్ని తెంపి లోపలికి వదులుదాం. అమ్మను పైకి లాగుదాం. ఎలా ఉంది నా ఆలోచన అంది. ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది. వెంటనే పరుగెత్తుకోని పోయి ఆ తీగను నోటితో కొరికి తెంపాయి. దాన్ని మూసుకొని వచ్చి లోపలికి వదిలాయి. అమ్మా, నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో. మేమంతా మరొక వైపు పట్టుకుని పైకి లాగుతాం. ఏం సరేనా అన్నాయి సంబరంగా. పిల్లల తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి, సరే అంది. ఆ తీగను గట్టిగా పట్టుకుంది. రెండవ వైపు పిల్లలన్నీ కలిసి పట్టుకుని, లాగరలాగు హైలెస్సా, గట్టిగ లాగు హైలెస్సా, అందరూ కలిసి హైలెస్సా, అమ్మను లాగు హైలెస్సా అని అరుచుకుంటా లాగసాగాయి. కాని అవెంత, వాటి బలమెంత. బుజ్జి పిల్లలు ఎంత లాగినా తల్లి ఒక్క ఇంచు గూడా పైకి రాలేదు. లాగి వాటి పళ్ళు నొప్పి పెట్టాయి. చేతగాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నీ గుంత చుట్టూ చేరాయి. అమ్మా, మేం ఓడిపోయాం. నిన్ను కాపాడుకోలేకపోతా ఉన్నాం అన్నాయి దిగులుగా. అంతలో ఒక చిట్టిమేకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తమ్ముల్లారా, మనమంటే చిన్న పిల్లలం. బలం తక్కువ. అమ్మను బయటకు లాగలేకపోతా ఉన్నాం. అదే అమ్మైతే మనలని గుంతలో నుండి ఒక్క నిమిషంలో బయటకు లాగగలుగుతుంది అంది. మిగతావి తలగోక్కుంటా, నిజమే నువ్వు చెప్పేది. కాని గుంతలో ఉన్నదే అమ్మగాని మనం కాదుగదా అన్నాయి. అప్పుడు ఆ చిట్టిమేక చిరునవ్వు నవ్వుతా, అన్నలారా, మనం అందరం గుంతలోకి దుంకేద్దాం. మన మీదకు ఎక్కి అమ్మ బయటకు ఎగురుతుంది. ఆ తరువాత మరలా మనందరినీ ఒక్కొక్కటిగా పైకి లాగుతుంది. ఏమంటారు అంది. అన్నింటికీ ఆ ఆలోచన తెగ నచ్చేసింది. వెంటనే అమ్మా అంటా ఒక్కొక్కటి లోపలికి దుంకేశాయి. పిల్లలు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. తల్లిమేక వాటిపైకి ఎక్కి ఎగిరిగట్టు మీదకు చేరుకుంది. తరువాత ఒక్కొక్కదాన్ని తీగతో పైకి లాగేసింది. ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనను కాపాడిన పిల్లలకు కోరినవన్నీ చేసిపెట్టి గొప్ప విందు ఇచ్చింది. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.